జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోకి జంగిల్ సఫారీకి బయలుదేరాము. ఇదిగోండి మేము మాట్లాడుకున్న జిప్సీలో వెళ్తున్నాము. చూడండి, ఎక్కడ చూసినా కానీ ఎదురుగా జిప్సీలు వస్తున్నాయి. మా పిల్లలు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక బైనాక్యులర్ కూడా రెంట్కి తీసుకోవడం అనేది జరిగింది. బైనాక్యులర్స్ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట. ఎందుకంటే వీటిలోంచి యానిమల్స్ని దూరంగా ఉన్న వాటిని చూడొచ్చు. మా పిల్లలు చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఎంత బాగా బైనాక్యులర్స్లో చూస్తూ ఉన్నారో. ఇదిగోండి, ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. ఎంత లేదన్నా 3 hours పడుతుంది అని చెప్పారు. అంటే 40 నుంచి 50 kilometers రేంజ్లో ఉన్న ఫారెస్ట్ని మనం ఇప్పుడు కవర్ చేయబోతున్నాము. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మేము వేరు ఫారెస్ట్లు చూసినా కానీ ఈ ఫారెస్ట్ ఎందుకో కొంత డిఫరెంట్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఎటువైపు చూసినా గ్రీనరీ కనిపిస్తుంది, హిల్స్ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద ట్రీస్ కనిపిస్తున్నాయి. ఆ ట్రీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పిల్లలు చూడండి, ఒకరి తర్వాత ఒకళ్ళు బైనాక్యులర్స్తో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఎక్కడ చూసినా కానీ టూరిస్టులు కనిపిస్తున్నారు.